కాబట్టి యోగ భ్రష్టుడైన వాడు ఈ కాలంలో ఏ జన్మ ధరించాడో అంతకంటే ఉన్నతమైన జన్మను మళ్ళీ జన్మలో ఎత్తగలడు. వాడి ఆత్మ జీవుడు మహోన్నతుడై జీవించగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఒక మహర్షి కనబడ్డాడు, మనకు నమస్కారం చేస్తాం. ఆ మహర్షిగా కలవడానికి ఆయన 9 భాగములు యోగ పూర్తి చేసుకొని 10వ భాగ్యం పూర్తి చేసుకోవడానికి ఆయన మహర్షిగా జన్మించాడు. కాబట్టి ఈ యోగాభ్యాసం యోగాన్నాస్తి విముక్తయే, అది నేను చెప్పడం కాదండి. యోగం లేకుండా విముక్తి లేదు, ముక్తి లేదు, మోక్షం లేదు. కాబట్టి ఒక గొప్ప స్వామీజీ అయ్యారు, జిఆర్ స్వామి వారు. ఒకరు సన్యాస దీక్ష తీసుకున్నారంటే గత జన్మలో వారు చేసుకున్నటువంటి సుకృతమైనటువంటి నియమమైనటువంటి జీవన దీక్ష ఈ జన్మకు కారణభూతమవుతుంది. మనం ఈ జన్మలో ఇష్టం వచ్చినట్టు చేసి మనం వచ్చే జన్మకు చూసుకుందామని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చక్కగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? అయుక్తాభ్యాస యోగేన సర్వలోక సముద్భవ. అయుక్తమైనటువంటి నియమపాలన లేనటువంటి యోగాభ్యాసం సమస్త వ్యాధులకు మూల కారణమవుతుంది. నాగరికి చాలామంది వస్తారు, స్వామి ఇదైంది అదైంది, నాకు ఇన్ని రోజుల నుంచి ఇట్లా ఖాళీ నేనేం చేసినా నేనేం లేదు, ఈ ముక్కుల నుంచి గాలి తీసుకొని ఇక్కడి నుంచి వదిలినా, ఇక్కడి నుంచి అవునా ఈ ముక్కుల నుంచి గాలి తీసుకొని వదిలినాం. ముక్కుల నుంచి గాలి తీసుకునే ముందు ఏమేమి బంధాలు చేసినాం, ఏమేమి నియమపాలన చేసినాం, అది ఆలోచించాలి. ఒక చిన్న సూక్తి, శ్వాసానిలహ శ్వాసానిలహ ఇడామార్గం గత్వా శరీరం నిరోగం కరోతి. శరీరం నిరోగం కరోతి. మనం తీసుకునే శ్వాస హత హకారో సూర్యనాడీషు సకారస్థ చంద్ర. థా అంటే చంద్రనాడి, హా అంటే సూర్యనాడి. ఇక్కడ ఒక సపోజ్ చంద్రనాడి తీసుకునేప్పుడు ఇడామార్గం గత్వా శ్వాసాగ్ని, శ్వాసానిల అంటే ప్రాణాగ్ని. ఇడామార్గం గత్వా చంద్రనాడి నుంచి తీసుకునేటప్పుడు మంద సంచరన్, మెల్లగా తీసుకోవాలి. సూర్యనాడి నుంచి స్పీడ్గా తీసుకున్నా సరే పర్వాలేదు, సూర్యనాడి నుంచి చంద్రనాడి నుంచి మాత్రం మెల్లగా తీసుకోవాలి. ఇడామార్గం గత్వా శ్వాసానిలహ మంద సంచలనం, మెల్లమెల్లగా తీసుకున్నట్టయితే దెన్ ఆ టైంలో శరీరం నిరోగం కరోతి. మొత్తం శరీరం అంతా నిరోగమైపోతుంది. నిరోగం అంటే రోగములు లేకుండా ఆరోగ్యవంతమైపోతుంది. కాబట్టి ఆ ప్లాన్ చేయాలి. ఇది వేదోక్తి, వేదంలో ఉద్భవించింది. కాబట్టి ఈ హతయోగం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక యోగం అనేది పరమాత్మలో లయం కావడం, ఏకీకృతం కావడం. ఇది సంయమనే యోగ, ఇది యోగే అండ్ ఇది యోగం. హతయోగం హకారో సూర్యనాడీషు థకారస్థ చంద్రకం. హతయోగం అంటే చాలామంది విపరీతమైన ధోరణిలో పోతుంది. హఠయోగం, హఠ అని పెట్టుకున్నారు, కానీ అది హఠ కాదు, హఠం చేస్తున్న మావాడు హఠయోగం. హఠయోగం కాదండి, అది హకారో సూర్యనాడీషు థకారస్థ చంద్రకం. థకారం అంటే చంద్రనాడి,
హకారం అంటే సూర్యనాడి. ఇక్కడ చంద్రనాడి సూర్యనాడిలో చాలా గొప్పవి. ఇప్పుడు మొదట మనం వ్యాధి నుంచి విముక్తులం కావాలి. వ్యాధి నుంచి విముక్తులం కావాలంటే ఒక ఫస్ట్ సూక్తం, వేద సూక్తం. ఇది ఏముందంటే హతయోగ ప్రదీపికలో ప్రాణతోష్ణీ తంత్రం, కొన్ని వేదాలు, వేదోపనిషత్తులు, చాందోగ్యోపనిషత్తు ఇత్యాదులు. వీటిలో ఏం చెప్పారు? శ్వాసానిల. శ్వాసానిల అంటే అనిలం ఉంటే అగ్ని, ప్రాణాగ్ని. శ్వాసానిలం అంటే ప్రాణాగ్ని. చంద్రనాడి నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎడా మార్గం గత్వా అంటే చంద్రనాడిలో వెళ్ళేప్పుడు మంద సంచలనం, 0 స్పీడ్తో పైకి తీసుకోవాలి. శరీరం నిరోగం కరోతి. మన శరీరాన్ని నిరోగవంతం చేస్తుంది, రోగాలు లేకుండా. చాలా ఇంపార్టెంట్. తర్వాత మలాకులాసు నాడీషు, నాడీ మండలంలో ఉన్న మలినాన్నంతటినీ తీసివేసే సద్గుణం నాడీ శాస్త్రానికి ఉంది. నాడీ శాస్త్రం అతి పెద్దనైన శాస్త్రం. ముందు ముందు మీకే తెలుస్తుంది. మహా గొప్పనైనటువంటి శాస్త్రం, గొప్ప శాస్త్రం, అనన్య సామాన్యం. ఈ ఆసనాలు వేస్తున్నారు చాలామంది. ఈ ఆసనాలు కూడా పద్ధతి ప్రకారం చేయడం లేదు. అదేదో వేస్తున్నారు, బస్సులుగా చేస్తున్నారు. బస్సులుగా చేస్తుంటే నేను ఇవాళ ఒక స్టూడియోలో చేసిండ్రు. ఈ స్టమక్ను అటు ఇటు ఆడిస్తుంటారు. అయిపోయింది. బస్సులుగా ముందేమి వెనకేంది, దానికి సిద్ధాంతాలు ఏమిటి, పద్ధతులేంది, అది లేదు. నేను ముందు మీకు చూపించగలుగుతా. అయితే నాడీ మండలం కూడా, నాడీ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. దక్ష్యంతే ధాయమానానాం ధాతూనాం హి యథామలాః తథేంద్రియాణం దక్ష్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. ప్రాణమనే అగ్నిని, ప్రాణాగ్నిని నిగ్రహించినట్టయితే, ఒక బాగా త్రుప్పుబట్టిన ఇనుప ధాతువు యొక్క ముక్కను అగ్నిలో వేసి కాచినట్టయితే ఏ విధంగా కృతదనం, త్రుప్పు ఎగిరిపోయి కృతదనం ఏర్పడుతుందో అదేవిధంగా మన శరీరానికి కృతదనం ఏర్పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అదేవిధంగా శరీరం నిరోగం కరోతి అని చెప్పిండు. ఎక్కడైనా బ్లాక్ అయ్యి మన యొక్క నరాలు ఉన్నాయి, నరాల్లో బ్లాక్ అయిపోతాయి, బ్లడ్ చేరుతుంది అక్కడ. ఆ బ్లాక్ పోవాలి అంటే ఆపరేషన్ అక్కర్లేదు. ఈ నరాలు దానికి చేసే పద్ధతులు ముందు చెప్పబడతాయి. అన్నీ చేస్తే చాలు. దీన్ని నాడీ మండల క్రియ అంటే హతయోగమే. హకారం అంటే సూర్యనాడి, థకారం అంటే చంద్రనాడి. మిత్రం మిత్రేణ సంధానం శశినం వృద్ధిమాదితః శిశినా మిత్ర సంధానం ఆరంభం స్వరశాస్త్రతః. ఈ స్వరయోగాన్ని, స్వరం అంటే సూర్యస్వరము, చంద్రస్వరం, మధ్యలో ఉండేది సుషుమ్న. సుషుమ్నది ఇప్పుడు కొంత సమయం వరకు మనం ప్రక్కన ఉంచి సూర్య చంద్ర స్వరాన్ని మనం అనుకరిస్తాం. ఈ రోజు నుంచి ప్రారంభం. అయితే మిత్రం మిత్రేణ సంధానం శశినం వృద్ధిమాదితః శశినా మిత్ర సంధానం ఆరంభం స్వరశాస్త్రతః. దీంట్లో అనాటమీ ఎలా ఉందో అలా ఉంది మన దగ్గర. నాడీ మండలంలో గ్రేస్ అనాటమీ ఉన్నట్టే మన దగ్గర. అంతకంటే పూర్వమే ఎప్పుడో రాశారు. ఇది 1000 సంవత్సరాల క్రిందట. ద్వాపరయుగం కంటే మొదలు, త్రేతాయుగం, సనాతన ధర్మం ఎప్పుడు ప్రారంభించబడిందో ఆ ధర్మం నుంచి, అప్పటి నుంచి ప్రారంభమైంది.
ఈ యోగ విద్య. ఎందుకంటే హిరణ్య గర్భో యోగస్య వక్త నాణ్య పురాతన అని చెప్పుకున్నాం మొన్న. హిరణ్య గర్భుడు మొట్టమొదట యోగాన్ని గురించి వచించినవాడు. వారు శ్రీమన్నారాయణుల దగ్గర నేర్చుకున్నటువంటి వాడు. దాని తర్వాత కపిలుడు, నారదుడు, ఏ విధంగా ఒక్కొక్కళ్ళు ప్రచారం అప్పటి నుంచి అప్పుడు వేల సంఖ్యలో ఉండేవాళ్ళు ఒక సంఖ్యకు వచ్చింది, పదుల సంఖ్యకు, వందల సంఖ్య నుంచి పదుల సంఖ్య నుంచి ఏకం. ఈ విధంగా క్రమేపీ యోగాభ్యాసం క్షీణించుతూ వస్తుంది. దీనికి ఇతరత్ర కొందరు యోగం అనేది శరీరానికి ఆత్మ పరమాత్మకు సంబంధించిన ప్రకృతి సంబంధిత విషయం. దీనిని మనం మెడిటేషన్ చేస్తాం. మన నాగరికి డాక్టర్ ఫార్వెల్ అమెరికా నుంచి వచ్చాడు. ఆయన ఇక్కడ ప్రాణాయామం 6 నెలలు నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉండి, నేను ఎటు తిరిగితే నా వెంబడే తిరిగి నేర్చుకొని వెళ్ళాడు. మరి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకొని వెళ్ళిందంటే చాలామంది ఏదో బిజినెస్ గురించి దీని గురించి వచ్చి మనం నింపుకోవడం కాదు. ఆయన ఇక్కడ నేర్చుకున్న ప్రాణాయామ ఇక్కడ చాలామందికి చెప్పి అమెరికా వెళ్ళి అమెరికాలో బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేశాడు. టైమ్స్ పేపర్లో, అన్ని పేపర్లలో వచ్చింది. ఆయన 100 సైంటిస్టుల వాళ్ళు ఆయన ఒకడు. ఆయన ప్రాణాయామంతో అంత శ్రద్ధగా చేస్తున్నాయంటే అది దాంట్లో చిన్న విషయమే ఆయనకు చెప్పింది. మళ్ళీ దాని పెద్దవారు వెళ్ళాడు. మన ఇంటి ముందుట ఉన్న విద్యను మనం కేర్ చేస్తున్నాం. మనం హిమాలయం పోతాం, కొండలు తీసుకొని వస్తాం. అక్కడ ఉన్న యోగులు ఎవరు ఉన్నారు, మహాత్ములు ఎవరు, ఆ యోగుల దగ్గర ఎటువంటి విషయ పరంపర ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, చిన్న మాట ఏం చెప్తున్నాడు, శ్వాస నిలహ ప్రాణాగ్ని ఇడామార్గం గత్వా మంద సంచరణ. చిన్నగా మెల్లమెల్లగా ఇడామార్గం నుండి వెళ్ళినట్టయితే శరీరం నిరోగం కలుగుతుంది. దట్స్ ఆల్. శరీరంలో ఉన్న వ్యాధుల్ని నిర్మూలన చేస్తుంది అని ఒక్క సెంటెన్స్లో చెప్పారు. దాన్ని మనం చూస్తాం, చదువుతాం, కేర్ చేయకుండా పడేస్తాం. ఇది వింటాం, కేర్ చేయం. అంతేకాదు చాలా ముఖ్యమైన పాయింట్స్ మన శరీరంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన దాంట్లో సైంటిఫిక్ ఉన్నది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. చంద్రనాడి బ్రీత్ తీసుకున్నది పైకి వెళ్ళాలి ఊర్ధ్వముఖంగా. ఎందుకు ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి? ఇక్కడ స్కల్ లోపల మధ్యలో ఒక నాడి ఉంటుందని ఇప్పుడే చెప్పాను. సుషుమ్న నాడ్యాంతర్గతం. సుషుమ్న నాడి లోపల ఉన్న చిత్ర వజ్ర బ్రహ్మనాడి. బ్రహ్మనాడ్యాంతర్గతం ప్రాణం. బ్రహ్మనాడి యొక్క అంతర్గతమై ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణము చుట్టూ, ఇది ప్రాణం అనుకుంటే దీని చుట్టూరా ధనంజయం అనే వాయువు ఉంటుంది. ఈ ధనంజయం అనే వాయువు చుట్టూ హోలీ వాటర్ అంటే పవిత్ర జలం, అమర జలం, నభోజలం ఉంటుంది. ఈ నభోజలము కొందరు ఇప్పుడు నేను ఈ జన్మలో 80 ఏళ్ళు అనుకోండి, సపోజ్ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు ఎంతో ఉన్నది. మనం చనిపోతే వెంటనే జన్మిస్తాం, లేకపోతే భగవంతుని శరీరంలో కలిసిపోతాం. అయితే పోయినప్పుడు ఒక జన్మించినప్పుడు ఈ జన్మలో అదే 2% ఉంటే 20 ఏళ్ళ వరకు చనిపోతాడు వాడు. 10% 10 ఇయర్స్, 50% 50 ఇయర్స్. ఈ అమరజలం ఎక్కడ హోలీ వాటర్ కంప్లీట్ అయిపోతుందో
జీరో అవస్థకు చేరుకుంటుంది, అప్పుడు పోతాడు. మరి చేరుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన నిరోగం కరోతి, మందమంద సంచలనం నిరోగం కరోతి. ఇక్కడి నుంచి మెల్లగా వాయువుని తీసుకోవాలి, పైకి వెళ్ళి దీన్ని ఈ విధంగా జాలంధ్ర బంధం అంటారు దీన్ని. ఏందిది? బధ్నాతి శిరోజాత మధోగామి నభోజలం. నభోజలం అంటే హోలీ వాటర్. ఆ హోలీ వాటర్ను అది ఏం ప్రాణాన్ని రక్షిస్తుంది, మనకు చావు రానివ్వదు. ఆ హోలీ వాటర్ను కిందికి దిగజారిపోకుండా ఇట్లా పెడతాం. ఇది ఎప్పుడైనా దిగజారిపోవచ్చు, కొంత 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 రోజు కొంత. కానీ ఈ తరంధ్ర బంధం వేస్తే బధ్నాతి శిరోజాతం అధోగామి నభోజలం. నభోజలాన్ని కిందికి రానివ్వదు. రానివ్వకుండా ఉంటే ఏమవుతుంది? అవన్నీ ఆసనాల్లో పద్ధతులు. ఈ పద్ధతులన్నీ నేర్చుకున్నాకనే బంధాలు, త్రిబంధాలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. విచ్చలవిడిగా మనం స్టార్ట్ చేయడానికి, లేనిపోని వ్యాధుల్ని తెచ్చుకోవడానికి, ఉన్న వ్యాధి పోవాలన్నా లేని వ్యాధులు వచ్చేట్టు చేసుకోవడం అది పరిపూర్ణత అనిపించుకోదు. అందుకొరకే గురుమూర్తి గురువుల దగ్గర స్వయంగా ఉండి విద్యను అభ్యసించాలి. లేకపోతే అది లాభం లేదండి. ఎంతైంది టైం? ఓం ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జై శ్రీమన్నారాయణ. యోగభ్రష్టుడైనవాడు సమస్త పాతకాలు నశించి వర్తమాన కాలంలో ఉన్న జన్మ కంటే మహోన్నతమైన జన్మను ధరిస్తాడని, అప్పుడు కూడా యోగాన్ని చేసి వచ్చే జన్మలో కూడా మోక్షాన్ని అందుకోగలుగుతాడని శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ భగవద్గీతలో వివరించాడు. మన యొక్క పవిత్రమైన జంబూద్వీపం, అజనాభదేశం, భారతదేశమైన మనం భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని పాటించక అయుక్తమైనటువంటి యోగాభ్యాసం చేసినట్టయితే, వాటి ధర్మాన్ని విడిచిపెట్టినట్టయితే మనకు అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ. అయుక్తాభ్యాసమైన యోగం మనం ఆచరించినట్టయితే, స్వామి ఏమని చెప్పిండే, మేము పోయినాం, పోగానే ఈ ముక్కు నుంచి గాలి తీసుకో, ఈ ముక్కు నుంచి గాలి తీసుకో, వదలవు. అది కాదు పద్ధతి. దట్ ఈజ్ నాట్ యోగా. యోగా అంటే యుజు సంయమనే యోగా, యుజ్యోగే యుజ్యో. జీవుడు, ఆత్మ అండ్ ప్రకృతి, పరమాత్మ లీనం కావడం, పరమాత్మగా రూపొందింపబడడం, పరమాత్మ చేత. అది ఉపాసనా బలం. యుజు సంయమనే యోగా, యుజ్యోగ అండ్ యుజ్యోగం. ఇది పరమాత్మ సందర్శన భాగము, పరమాత్మలో ఐక్యం కావడం మన యొక్క జీవితం యొక్క చిరకాల ఉద్దేశ్యం. అంటే కోట్లాది సంవత్సరాల నుంచి వచ్చేది. వాళ్ళే చెప్పుకుంటున్నాం, రామ 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 కృష్ణ 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 ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాలాతో కర్మే ఫిరాయ్. జపం జపం చేస్తారా ఒక గంట సేపు, జపతో నాస్తి పాతకం. జపం చేస్తే పాతకం పోతుంది. వేల కోట్ల సంవత్సరాల నుంచి వచ్చే పాతకం ఒక 500 సార్లు జపం చేయగానే పోతుందా? అసలు జపం అంటే ఏమిటి? జపతో నాస్తి పాతకం కరెక్టే,
కొంత నశించుతుంది బాధ. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వచ్చినాక ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో అదిగాక యోగ జన్మ రావడం చాలా కష్టం. కాబట్టి ఆ యోగను సక్రమంగా అభ్యసించడం ఇంకా కష్టం. అది మన యొక్క మనస్సులో దృఢ సంకల్పం చేసుకుని యోగ భ్రష్టుడైనా సరే వచ్చే జన్మలో దాన్ని పూర్తి చేసుకుందాం. అది శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కడు యోగాభ్యాసాన్ని ఆచరించాలి. ఈ అల్లరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. యోగం ఎన్నో వెబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కడు పద్మాసనం చూపిస్తున్నాడు, లేకపోతే ఆ స్టమక్ను ఇట్లా ఇట్లా అంటున్నాడు. అది స్టార్ట్ చేసే ముందు ఏ విధంగా చేయాలి, ఎండ్ చేసే ముందు ఏ విధంగా చేయాలి. ఎందుకంటే ఒక సూక్తి ఉన్నది, అయుక్తాభ్యాస యోగేన సర్వరోగ సముద్భవ. అది ఒకటి. యుక్తమైన తగిన గురువు యొక్క శిక్షణ లేకుండా యుక్తాహార విహారస్య తగిన పద్ధతిలో విహరించకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఎవడైతే చేస్తాడో వాడికి నానా రకాల వ్యాధులు ఉద్భవిస్తాయి.